ఇక రూతు గ్రంథంలో మనకు కనిపించేటటువంటి మరో పేరు ఓర్ప. ఓర్ప అనగా జూలు. జూలు జూలు విదిల్చినటువంటి సింహం అని అంటాం కదా. జూలు అంటే జడ, వెంట్రుకలు. ఏమంటే జూలు అంటే జడ, వెంట్రుకలు. జూలని ఆ పదం ఎక్కడ వాడతాం? జంతువుకే వాడతాం, సింహానికి వాడతాం. జూలు విదిల్చినటువంటి దేవునికి స్తోత్రం. జుట్టు అనమాట. ఓర్ప అంటే జుట్టు, ఓర్ప అంటే వెంట్రుకలు, ఓర్ప అంటే జూలు, ఓర్ప అంటే మెడ అని కూడా అర్థం అనమాట. ఓర్ప అంటే మెడ. ఈ మనిషి మెడ వంచలేదు. ఎవరికే? అత్త చెప్పినటువంటి దేవుడికి. అత్త కొంచింది, దేవునికి స్తోత్రం. అత్తకు మెడ వంచిందండి. ప్రైజ్ ది లార్డ్. ఓర్ప గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అత్తకు తలంచింది, అత్తకు మెడ వంచింది, కానీ దేవుడికి మాత్రం వంచలేదు. రూతు వంచింది దేవుడికి మెడ, తన జీవితాన్ని దేవుడికి అర్పించేసింది. ప్రైజ్ ది లార్డ్. తన జీవితాన్ని, తన తనువుని, తనకున్న సమస్తాన్ని రూతు అర్పించేసిందండి. కానీ ఓర్ప అలా చేయలేదు. ఓర్ప ఏమండి మెడ వంచలేదు దేవుడికి. తన కోరిక మేరకు తన ఇష్ట ప్రకారమే నడుచుకున్నది. తనకు మరో జీవితం కావాలనుకున్నది. దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడిని ఆనుకోలేదు. అందుకని ఆవిడ ఏమైపోయిందో కూడా మనకి తెలియదు. కానీ దేవుడి మీద ఆనుకొని ఆధారపడి అత్త కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడినటువంటి రూతు చరిత్రకెక్కింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతరుల మేలు కోరేవారు, ఇతర క్షేమం కోరేవారు, దేవుని ప్రేమించేవారు ఎప్పుడు దిగజారిపోయినట్టుగా లేదో. తప్పనిసరిగా వారు అనేకులకు ఆశీర్వాదకరం అవుతారు, మాదిరికరమే అవుతారు, దీవెనే అవుతారు, ప్రసిద్ధికి ఎక్కుతారు, ఘనత పొందుకుంటారు. స్వార్థం చూసుకునే వాళ్ళు చరిత్రలో కలిసిపోతారు, మరుగైపోతారు. స్వార్థం చూసుకునే వాళ్ళు చరిత్రలో కలిసిపోతారు. ఏమంటే స్వార్థాన్ని చూసుకోకుండా త్యాగపూరితంగా జీవించే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించండి, చరిత్ర మొత్తాన్ని ఒకసారి వెతకండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన స్వార్థం చూసుకోలేదు, తన జాతి కొరకు ఆలోచించాడు, తనకున్న ఎన్నో సుఖ సౌఖ్యాలను త్యాగం చేశాడు. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు. గొప్ప గొప్ప పోరాట యోధుల్ని మీరు చూడండి. గాంధీజీ గారు, మహాత్మా గాంధీ, ఆయన కూడా తన స్వార్థాన్ని చూసుకోలేదు. స్వతంత్రం రావడం కొరకు పోరాడినటువంటి వ్యక్తి. ఆయన పరిధిలో ఆయన ఏమండి కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఈ వయసులో నేనేం చేయగలనులే, నాకెందుకులే అనుకోలేదు. ఏమండి స్వార్థం చూసుకునేవాడు చరిత్రలో కలిసిపోతారు. ఇతరుల మేలు కోరేవారు, ఇతరుల క్షేమం కోరేవారు, త్యాగం చేసేవారు చరిత్రలో నిలిచిపోతారు. నా యేసుక్రీస్తు ప్రభు తనను సంతోషపెట్టుకోవడానికి రాలేదు. నా యేసుక్రీస్తు ప్రభు తనను సంతోషపరుచుకోవడానికి రాలేదు. మన మేలు కొరకే ఆయన వచ్చాడు, మన రక్షణ కొరకు ఆయన వచ్చాడు. తనకున్న సమస్తాన్ని ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు. అందుకే చరిత్రకి ఎక్కాడు ఆయన. ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ప్రభువుని ఆరాధిస్తాయి. ప్రపంచాన్ని రెండు భాగాలుగా, కాలాన్ని రెండు భాగాలుగా చేయడానికి మహోన్నతమైన వ్యక్తి ఎవరున్నారని ప్రపంచం వెతికితే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే కనపడ్డాడు. ఎందుకు? ఇతరుల కొరకు జీవితాన్ని త్యాగం చేశాడు. హిట్లర్ పేరు మీద కాలాన్ని విభజిద్దాం అనుకున్నారు. వాడు పనికిమాలుడు, వాడు 60 లక్షల మంది చంపేశాడు. వాడు రక్తపాతం చిందించాడు. వాడు చరిత్రలో వాడి పేరు మీద మనం కాలాన్ని విభజించకూడదు. మరొకడిని తీసుకొచ్చారు, ఎవడో నిలబడలేదు. యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డాడు. ఆయన ఏం చేశాడు? ఇతరుల కొరకు, మానవాళి కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అందుకే ఆయన
చరిత్రలో నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది. దేవునితో సమంగా మహోన్నతుడిగా సర్వోన్నతుడిగా ఆయన దేవుని సింహాసనం మీద దేవుని పక్కన కూర్చునే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నరుడు, క్రీస్తు యేసను నరుడు. భూమి మీదకి రాకమునుపు ఆయన దేవుడు, భూమి మీదకి వచ్చిన తర్వాత నరుడు ప్లస్ దేవుడు రెండు కలిపినటువంటి వ్యక్తి. ఒక నరుడుగా ఉండి ఆయన ఆ స్థానానికి వెళ్ళాడు. ఎందుకు? త్యాగం చేశాడు కాబట్టి. మనకు స్వార్థం ఎక్కువ, మనమే తినాలా, మనమే బాగుపడాలా, మనమే ఉండాలా. స్వార్థపరులు చరిత్రలో కలిసిపోతారు. సమాజం గుర్తుపెట్టుకోదు, తిట్టుకుంటదే. త్యాగం చేసిన వాళ్ళు మాత్రం తినేదాన్ని, కూడుని, అన్నీ ఏమన్నా మనకున్న వాటిని త్యాగం చేసిన వాళ్ళని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది స్వార్థపరులు ఉన్నారు. ఎక్కువ శాతం మంది స్వార్థపరులే. తాను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన పిల్లలు బాగుండాలా. మిగతా వాడు ఏమైపోయినా మాకు సంబంధం లేదు. వాడు మావోడే, మానవుడే, నా జాతి మనిషే, కానీ నాకు సంబంధం లేదు. త్యాగం చేయాల, త్యాగము. ఓర్ప స్వార్థాన్ని చూసుకుందే. అత్తగా రెడిపోతే నాకెందుకులే అనుకున్నదే. కానీ రూతు త్యాగం చేసింది. తన సుఖాన్ని, సంతోషాన్ని, తన భవిష్యత్తును త్యాగం చేస్తే రెట్టింపు దీవెన దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా, దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎప్పుడు కూడా, దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు. ఎవడైతే స్వార్థాన్ని చూసుకుంటాడో, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతాడో, వాడు మాత్రం నష్టపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓర్ప తన స్వార్థము, తన సుఖాన్ని కోరుకుంది. ఈ ముసలిదాని అంటే పోతే నాకు ఏ విధమైన ప్రయోజనం కలగట్లేదని ఆవిడే చెప్పింది. నేను ఎందుకు పోతాను, భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు ఏమాత్రం. ఆమె ఎడబోతే నాకెందుకులే, నాకు ఇంకా చాలా జీవితం ఉంది, నాకు ఇంకా చాలా బతుకుంది. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నేను మాత్రం సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, హాయిగా బతకాలా. వాళ్ళు ఎలా చేస్తే నాకేటి, ఆ ముసలి ఏడబోతే నాకేటి. నా సుఖం నాకు కావాలి, నా సంతోషం నాకు కావాలి అని స్వార్థం చూసుకుని వెళ్ళిపోయింది. చరిత్రలో కలిసిపోయింది. ఆ మనిషి ఏమైపోయింది ఎవడికి తెలియదు. అలా కాకుండా తన సుఖాన్ని, సంతోషాన్ని, తన భవిష్యత్తుని, తనకున్న సర్వస్వాన్ని అత్త కోసము, దేవుడి కోసము త్యాగం చేసింది. చరిత్రకెక్కింది రూతు. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో రూతు చేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు నుండి కొడుకు వచ్చాడు, ఆ కొడుకు నుండి యెషై వచ్చాడు, యెషై నుండి దావీదు వచ్చాడు, దావీదు నుండి సొలొమోను వచ్చాడు, సొలొమోను నుండి ఇంకా వంశాలు వచ్చాయి. అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, స్వార్థపరులుగా ఉండొద్దండి, స్వార్థపరులుగా ఉండొద్దు. పెట్టేవారిగా, ఇచ్చేవారిగా, త్యాగం చేసేవారిగా ఉండాలి. ఇవ్వడానికి ముందు ఉండాలా. మన తండ్రి తన కుమారుని త్యాగం చేశాడు, కుమారుడు మన కొరకు ప్రాణం త్యాగం చేశాడు. మరి మన కొరకు, మనం ప్రభు కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? మనం ఏ త్యాగం చేశాం ప్రభు కొరకు? ఏవి త్యాగము చేశాం మనం ప్రభు కొరకు? నేను పలాంది త్యాగం చేశానని చెప్పగలమా? ఓర్ప జూలు విదుల్చుకొని వెళ్ళిపోయింది. ఓర్ప ఏం చేసింది? జూలు విదుల్చుకొని కట్లు తెంపుకొని వెళ్ళిపోయింది. ఈ బంధాలు నాకు వద్దే, ఎబ్బెబ్బే, ఈ బంధాలతో మన వల్ల ఏడైపోతారు నాయన, కష్టమైపోతుంది ఇక్కడ. ఈ బంధాలు మన వల్ల కాదు, ఈ బంధకాలు మన వల్ల కాదు. చిచ్చే తెంపేసుకుని వెళ్ళిపోలేసి రక్తమే జయం. హల్లెలూయా. తెంపేసుకొని పోవడమే. మనం ఏడ బతుకుతావు బాబు?
వాళ్ళకు ఆవిడ కొరకు నేనెందుకు జీవితం త్యాగం చేయాలి? నాకేమవుతుంది ఆ వెనకాల పోతే? ఈ ముసలిదాని వెనకాల పోతే ఈ ముసలిదాన్ని పట్టుకొని పోవటం ఏంటి? నాకేం ప్రయోజనం? నాకేం వస్తుంది? చచ్చే ఈ బంధకాల మధ్యలో ఈ బంధాలు బంధుత్వాలు అనేవి చల్ల ఒట్టి మాటలు అని చెప్పేసి మొత్తం ఏమండి అన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోతారు కొంతమంది. ఏం తీసుకొని? సన్యాసం తీసుకొని. ఏం తీసుకొని? సన్యాసం తీసుకొని. ఈ బంధకాల మధ్యలో నేను ఉండలేనని చెప్పేసి ఆవిడ కట్లు తెంపుకున్న మనిషిలాగా, జూలు విదిల్చుకున్న మనిషిలాగా వెళ్ళిపోయింది ఆ మనిషి. పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించింది. దేనికి తగ్గట్టుగా? పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించింది. తన అందం కోసం, తన సుఖం కోసం, తన సౌఖ్యం కోసం వెళ్ళిపోయినటువంటి మనిషి ఓర్ప. ఈరోజు కూడా మన సుఖ సౌఖ్యాల కోసం ఎంత ఆలోచించుకుంటున్నాం? చాలామంది స్వార్థపరులై తమ సుఖం కోసం ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. అనేకుల జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు. తమ సుఖం కోసం, తమ సంతోషము కోసం స్వార్థపరులుగా బ్రతుకుతూ ఉన్నారు. స్వార్థం మంచిది కదండి. మనమే కాదు, మన గురించే కాదు, మన పక్కనోళ్ళ గురించి, మన కుటుంబం, మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి. మనం తిండి మన కడుపు నిండితే సరిపోదు, పక్కనోడి గురించి కూడా ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. రూత్ అలాంటి మనిషి అండి. బోయజ్ దగ్గరికి వెళ్ళింది, కొన్ని పేలాలు ఇచ్చాడట ఆయన. ఏమి ఇచ్చాడు? పేలాలు ఇస్తే తిని తృప్తి పొంది కొన్ని మిగుల్చుకొని అత్తగారికి తీసుకొచ్చి ఇచ్చింది. అది ప్రేమ అంటే, అది బతుకంటే. కడుపు పగలు కొట్టుకోవడం కాదు, పొట్ట పగలు కొట్టుకోవడం కాదు. పక్కనోడు పొట్ట గురించి ఆలోచిస్తే మన జీవితం ధన్యం అవుద్ది. ప్రైజ్ ది లార్డ్. నేను తినేసాను, కడుపు నిండిపోయింది, కాళ్ళారు తాపేస్తాను అంటవే కాదు. త్యాగం ఉండాలి. ఎప్పుడు మన స్వార్థం మనం చూసుకోకూడదు. చరిత్రకెక్కిన పురుషుడు ఎవడో స్వార్థం చూసుకోలేదు. చరిత్రకెక్కిన గనులు ఎవరో స్వార్థం చూసుకోలేదు, పోరాడారు. అనేకుల మేలు కొరకు తమ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి చరిత్రలో. భారతదేశంలో అనేక మంది ఉన్నారు. వారికి ఏమవుతుంది? నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అయిపోద్ది. ఎంత త్యాగం చేశారు వాళ్ళు, ఎంతలాగా వాళ్ళు నలిగిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో కూడా మనకు అనేక మంది త్యాగపరులు కనపడతారు, త్యాగమూర్తులు కనపడతారు. దైవజనులు త్యాగమూర్తులండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు త్యాగమూర్తులు. తమకున్నా లేకపోయినా తమ బిడ్డల కోసం ఆలోచిస్తారు, సంఘం కోసం ఆలోచిస్తారు. తాము తిన్నా లేకపోయినా తమ బిడ్డల గురించి ఆలోచించుకుంటారు దైవజనులు. త్యాగమూర్తులండి. ప్రైజ్ ది లార్డ్. వారికి ఈ లోకంలో సరైన ఘనత దక్కదు, గౌరవం దక్కదు, కానీ పరలోకములో గొప్ప ఆధిక్యత కలుగుతుంది. గొప్ప ఆధిక్యత కలుగుతుంది. మనం చేసిన త్యాగానికి, మనం చూపించే ప్రేమకి, పడిన ప్రయాసకే పైసాతో సహా లెక్కగట్టి దానికి రెట్టింపు వడ్డీతో సహా చెల్లించేవాడు నా ప్రభు. ఈ మానవుడు ఎవడికి సాధ్యం కదా అలాగా. నా ప్రభు చేస్తారు. ప్రభు నామంలో, ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే త్యాగం చేస్తారో, ఎవరైతే ఖర్చు అయిపోతారో, ప్రతి పైసా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మల రక్షణ కొరకు కార్చే కన్నీరు బుడ్డిలో దాచుకుంటాడు, తను ఎదుటి పెట్టుకుంటాడు. ప్రతి దానికి వెల చెల్లిస్తాడు. నా ప్రభువే సంపూర్ణంగా ఇవ్వగలిగినాడు. అలాగా నిజంగా ఈ లోకంలో చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సేవకుల పట్ల, దైవజనుల పట్ల. కానీ దేవుడు ఉన్నతమైనటువంటి ఆధిక్యత ఇస్తాడు. త్యాగం చేయకపోతే బండి నడవదండి.
త్యాగం చేయకపోతే అసలు ఈ లోకమే లేదండి. స్వార్థపరులు నిజంగా వాళ్ళు ఏం పొందుకోలేరు, సర్వం కోల్పోయిన వారిగా ఉంటారు. నేను ఆల్రెడీ మీకు స్టోరీ చెప్పాను, బెలూన్ స్టోరీ చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ టీచర్ గారు, ఆ లెక్చరరు క్లాసులో ఉన్న పిల్లలకు ఒక మంచి పాట నేర్పించాలనుకున్నాడు. అందరికీ బెలూన్స్ ఇచ్చాడు. బెలూన్స్ మీద పేర్లు రాయమన్నాడు. అందరూ వాళ్ళ పేర్లు రాశారు. గాలి ఊదమన్నాడు, ఊదేశారు, కట్టేశారు. ఆ బెలూన్లన్నీ తీసిపోయి గదిలో పెట్టమన్నాడు. అన్నీ కూడా ఆ ఊదిన వాళ్ళందరూ కూడా చక్కగా బెలూన్స్ అన్నీ కూడా గదిలో పెట్టేశారు. ఒక గదిలో పెట్టారు. గదిలో పెట్టిన తర్వాత అందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పాడు టాస్క్, ఇప్పుడు మీరు వెళ్ళి నేను 1 2 3 లెక్క పెడతాను, మీరు వెళ్ళి ఆ బెలూన్ ఎవడ బెలూన్ వాడు తీసుకొని రావాలి, ఇది టాస్క్ అన్నాడు. ఓకే రెడీ అన్నారు. 1 2 3 లెక్క పెట్టాడు. వెళ్ళిపోయారు. ఒక్కడ మీద ఒకడు పడిపోయి తోసుకొని తొక్కులాట. అబ్బో రచ్చ రచ్చ అయిపోయింది. ఫ్రెండ్ లేదు అక్కడ, ఫ్రెండ్ లేదు, మామ లేడు, బాబాయ్ లేడు, బామర్ది లేడు. ఎవడికి వాడు నా బెలూన్ ఫస్ట్ రావాలి, నేనే ఫస్ట్ తేవాలా అన్న కసితో బయలుదేరి తొక్కేసుకుంటూ తోసేసుకుంటూ నెట్టుకుంటూ కింద మీద పడిపోయి ఆ బెలూన్ మీద పడితే ఏమండి, ఒక్కడ ఎంత గంట వెతికినా ఒక్కడ బెలూన్ ఎవడికి దొరకలేదు. వెళ్తున్నాడు సురేష్, ఇది నాది కాదు, చచ్చి రమేష్ నాది కాదు, ఇది వెంకట్ నాది కాదు, తిరుపతిరావు చచ్చి నాది కాదు, ఇది నా బెలూన్ ఏడుందిరా, మహేష్ నా బెలూన్ ఏడుంది. వాడు వచ్చి ఈ బెలూన్ ఏడబోయిందో తెలియదు. ఎవడికి వాడు ఈ చోటు ఇది నా బెలూన్ కదని పక్కన పడేయటం. ఎవడికి వాడు నా బెలూన్ ఎక్కడ ఎత్తుకోవడమే సరిపోయింది. గంట సేపు అయినా ఒకడు బెలూన్ ఎవడికి దొరకలేదు. రే చాలు వెనక్కి రండి అన్నాడు. ఆ టీచర్ గారు వెనక్కి వచ్చారు. మళ్ళీ అందరు సీట్లో కూర్చున్నారు. దొరికిందా? దొరకలేదు సార్. ఓ పని చేయండి, చిన్న ట్రిక్ చెబుతా. గంట వెతికినా కూడా దొరకలేదు కదా, నేను చెప్పినట్టు చేయండి. 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో ఎవడ బెలూన్ వాళ్ళ చేతిలో ఉంటాయి అన్నాడు. అవునా, ఎలా సార్? ఇప్పుడు మళ్ళీ 1 2 3 లెక్క పెడతాను, వెళ్ళండి. మీకు దొరికిన బెలూన్ పేరు చదవండి. మీకు దొరికిన బెలూను పేరు చదవండి. మీకు ఏ బెలూన్ దొరికిందో ఆ పేరు చదవండి. వాడు వచ్చి తీసుకుంటాడు. వాడు ఇంకొకటి అలా చదవండి అన్నాడు. మీకు దొరికిన బెలూన్ ఆ వ్యక్తి ఎవడో వాడికి ఇచ్చేయండి అన్నాడు. మీకు దొరికిన బెలూను ఎవడదో వాడికి ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళాను, నాకు రమేష్ బెలూన్ దొరికింది. ఒరే రమేష్ అని నేను పోతుంటే వాడు నా బెలూన్ ఎత్తుకుని వాడు. రే మహేష్ ఒరే నా బెలూన్ వాడి దొరికింది, వాడి బెలూను చిటికలో పని అయిపోయింది, వేసి రక్తమే జయం. హల్లెలూయా. స్వార్థం, మన స్వార్థం మనం చూసుకుంటే మనకి ఏమీ దొరకదు, వేస్ట్ అయిపోతాం అంతే. వృధా ప్రయాస, జీవితానికి అర్థం ఉండదు. అదే మనం మన గురించే కాకుండా ఇతరుల గురించి ఆలోచించినప్పుడు, త్యాగం చేసినప్పుడు, ఇతరులకు ఇచ్చినప్పుడు మనకి దొరికిద్ది. ప్రైజ్ ది లార్డ్. రూతు అలా చేసింది. అత్తగారికి జీవితం ఇద్దాం అనుకుని తన జీవితాన్ని త్యాగం చేస్తే దేవుడు కటాక్షించి ఆ ఊర్లో ఎవరికీ లేనటువంటి గొప్ప జీవితాన్ని రూతుకి ఇచ్చాడు. బెత్లెహేము గ్రామములోనే ఐశ్వర్యవంతుడు బోయజు, మంచివాడు, భలే మంచివాడు దొరికాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం వెతుక్కుంటే దిక్కుమలను దొరుకుతారు, ప్రభు వెతికి పెడితే శ్రేష్టమైన వ్యక్తులు దొరుకుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. యెహోవా కొరకు కనిపెట్టుకొని నిబ్బరం కలిగి ఉండమంటాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు మీరందరూ మనసును ధైర్యము వహించుడి అంటాడు. యెహోవా కొరకు కనిపెట్టుకోవడం శ్రేష్టమైనటువంటి విషయం. ప్రభువే తన చేతులతో మనకిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ పండు కోసం ఆ అమ్మ స్వార్థం చూసుకుంది. ప్రభువే ఇచ్చేవాడు, ఏదో ఒక రోజు ఆ పండు నీదే తీసుకుపో అనేవాడే. కానీ ఆ మనిషి ఆగలేదు. కంగారు తొందర ఎక్కువైపోయింది. ఏదో కొంపలాట పోతున్న మనిషిలాగా లటుకుని తీసుకొని పుట్టుకుని నోట్లు వేసుకుని గుట్టుకుని మింగేసింది.
చివరికి ఆ పండు లేదు, ఆ తోట లేదు, సర్వనాశనం మొత్తం పోయింది. తొందరపడి మన స్వార్థం చూసుకొని మన ఆశ ప్రకారం, కోరిక ప్రకారం వెళితే మనకు దొరికేది అదే, మనకు దక్కేది అదే, శూన్యం. అలా కాకుండా దేవుడిచ్చేంత వరకు మనం ఎదురు చూస్తే, కనిపెడితే ఖచ్చితంగా శ్రేష్టమైనది దేవుడు మనకే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వార్థపరులుగా ఉండక ప్రేమ కలిగిన వారిగా ఉందాం. మన కోసం మనమే ఆలోచించుకోకుండా ఇతరుల కొరకు ఆలోచిద్దాం. స్వార్థాన్ని విసర్జిద్దాం. ఓర్పవలే మనం ఉండకుందుముగాక, రూతు వలె మనం ఉందుముగాక, నయోమి వలె మనం ఉందుముగాక. దేవుడు మనందరి గట్టి కృప దయచేయునుగాక.